హలో అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమందరం కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళ బాబు స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో మా అత్తయ్య వాళ్ళ బాబు కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అందరం కలిసి చూడడానికి వెళ్తున్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ బాబు చిన్నపిల్లోడే కాబట్టి చిన్నపిల్లలందరికీ 1 to 5th క్లాస్ వాళ్ళందరికీ కూడా మార్నింగే అవుతున్నాయి అన్నమాట యాన్యువల్ డే సెలబ్రేషన్స్. అండ్ సెకండరీ స్కూల్ వాళ్ళందరికీ కూడా 6 to 10th వాళ్ళకందరికీ కూడా ఈవినింగ్ ఉన్నాయంట. సో మేము వచ్చేసామండి స్కూల్కి. ఇదే అనమాట స్కూల్ ముందు అంతా ఇక్కడ ప్లే గ్రౌండ్ లా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. అండ్ చూసారు కదా మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ స్కూల్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లే గ్రౌండ్ అనేది ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ప్లే గ్రౌండ్. ఇది ఎంట్రన్స్ స్కూల్ లోపలికి. సో ఆ రోజు శ్రీ సత్యసాయి బర్త్డే అనమాట. వాళ్ళ బర్త్డే కాబట్టి ఇంకా ఆ రోజే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నారు. పిల్లలందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇది స్కూల్ అనమాట. లోపలికి వెళ్తే మన క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ స్కూల్ పక్కనే మనకి రైట్ సైడ్లో ఆడిటోరియం ఉంటుంది. అక్కడ పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. సో మనం ఎంట్రన్స్ చూసాం కదా ఇందాక, స్కూల్ ఎంట్రన్స్. అక్కడ వినాయకుడు చూసారా ఎంత బాగున్నాడో. ఇంకా ముందంతా కూడా మంచిగా పిల్లలు ప్లే గ్రౌండ్స్ అదంతా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అందరం కలిసి ఆడిటోరియం వైపు వెళ్తున్నాము. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి పిల్లలందరూ లోపల తీసుకెళ్తున్నారనమాట. సో మీరు చూడొచ్చు. ఇంకా రైట్ సైడ్లో చూపిస్తున్నాను కదా, అదంతా ప్లే గ్రౌండ్ అనమాట. అదంతా కూడా ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనేసి కంగారుగా వచ్చేసామండి. కానీ ఇంకా మేము వెళ్ళేసరికి స్టార్ట్ అవ్వలేదు. మా తాతయ్య మా నాన్నమ్మ ముందే వచ్చేసారనమాట. సో వాళ్ళు మాకు కాల్ చేశారు. స్పీచ్ స్టార్ట్ అవ్వగానే మాకు కాల్ చేశారనమాట స్టార్ట్ అయిపోయింది అనేసి. ఇంక మేము త్వరగా స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి 8 o'clock కల్లా మేము స్కూల్లో ఉన్నాము మార్నింగ్. ఇంకా ఫస్ట్ మా స్కంద పర్ఫార్మెన్స్ చూడండి. సో బయట పిల్లలందరినీ ఇలా గ్రూప్గా నిల్చోబెట్టారనమాట పర్ఫార్మెన్స్ చేసే పిల్లల్ని. సో అక్కడికి వెళ్ళేసి మేము వీడియోస్ తీసుకున్నాం అనమాట పిల్లలవి. మళ్ళీ వీడియో డ్యాన్స్ చేసేటప్పుడు అంత క్లారిటీ వస్తుందో లేదనేసి పిల్లలని అందరినీ వీడియో తీసుకున్నాము. సో ఇంకా పర్ఫార్మెన్స్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా చిన్నపిల్లలే అనమాట ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసింది. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా 5th క్లాస్ వరకు. సో చాలా త్వరగా అయిపోయింది. 1-2 అవర్స్లోనే మనకి సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట పిల్లలందరూ ఎలా పర్ఫామ్ చేశారో మీరు చూసేయండి. సో ఆ రోజు శ్రీ సత్యసాయి బాబా గారి బర్త్డే అని చెప్పాను కదా, ఇంకందరికీ స్వీట్స్ అనేవి ఇచ్చారనమాట పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి. ఇంకా తీసుకొని మేము వెళ్ళిపోతున్నాము. పిల్లల డ్యాన్స్ వీడియోలో మ్యూజిక్ యాడ్ చేస్తే, ఆడియో యాడ్ చేస్తే ఏమవుతుందంటే కాపీరైట్ వస్తుంది. సో అందుకోసమే నేను వితౌట్ మ్యూజిక్ అనేది పెట్టాను. అండ్ వాళ్ళ ఒరిజినల్ మ్యూజిక్ పెట్టకుండా నార్మల్ వేరే మ్యూజిక్ పెట్టేసి చేశానండి. అందుకోసమే అది వేరే మ్యూజిక్ అనమాట యాడ్ అయింది. పిల్లలు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారండి. మనకి పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇంత చిన్న పిల్లలు ఇంత బాగా పర్ఫామ్ చేయడం అనేది గ్రేట్ అని చెప్పాలి. సో అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో అవన్నీ చూస్తున్నాము అందరం కలిసి. రోజ్ ఫ్లవర్స్ ఇంకా వేరే పువ్వులన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇంకా ముందు ప్లే గ్రౌండ్ ఉందన్నాను కదండి. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించడానికి. సో ఇదే అనమాట ఫస్ట్లో చూపించింది నేను ఎంట్రన్స్ వినాయకుడి దగ్గర. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం మేమందరం కూడా. సో కాసేపు ఆడుకోవాలి. ఇంకొక దగ్గర ఉయ్యాలా అనమాట. చాలా బాగుంది కదా, ప్లే జోన్స్ చాలా బాగున్నాయి. ప్లే గ్రౌండ్స్ వెరీ గుడ్. రుద్రాంశ్ రెండు కాళ్ళు ఉన్నాయి. మోరు ఉండండి, ముగ్గురు ఉండరు.
మెలానే ఇప్పుడు ఓ మెల్లే రుద్రాంశ్ అని అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.